మలయాళ టెలివిజన్ రంగంలో ప్రముఖ యాంకర్గా, యూట్యూబర్గా, బిగ్ బాస్ రన్నరప్గా గుర్తింపు పొందిన పెర్లీ మాని ప్రస్తుతం సోషల్ మీడియాలో విమర్శలు ఎదుర్కొంటున్నారు. విద్యార్థుల నిరసనలపై ఆమె చేసిన ఒక్క సోషల్ మీడియా పోస్టే పెద్ద ఎత్తున వివాదానికి దారితీసింది. కేవలం 2 రోజుల్లోనే లక్షలాది మంది ఆమెను అన్ఫాలో చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవల కేరళలో జరిగిన విద్యార్థుల నిరసనల నేపథ్యంలో పెర్లీ మాని ఇన్స్టాగ్రామ్లో ఒక సుదీర్ఘమైన సందేశాన్ని పోస్ట్ చేశారు. ఏ లక్ష్యం కూడా ఒకరి ప్రాణాల కంటే గొప్పది కాదు. మీ భద్రతకి ముప్పు ఉందని భావిస్తే నిరసనలు విరమించి ఇళ్లకు వెళ్ళండి అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. అయితే ఈ పోస్ట్లో కమెంట్స్ను డిజేబుల్ చేయటం, పోస్ట్ డిజైన్కు ఉపయోగించిన రంగులు, క్యాప్షన్ వంటి అంశాలపై కూడా కొందరు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో సోషల్ మీడియాలో ఆమెపై విమర్శలు వెల్లువెత్తాయి. వివాదానికి ముందు పెర్లీ మాని ఇన్స్టాగ్రామ్లో సుమారు 27 లక్షల మంది ఫాలోవర్లుండగా అనంతరం ఆ సంఖ్య 24 లక్షలకు పడిపోయినట్లు సోషల్ మీడియాలో ప్రచారం నడుస్తోంది. అలాగే యూట్యూబ్, ఫేస్బుక్ వేదికలపై కూడా పలువురు ఆమె అన్ఫాలో చేస్తున్నట్లు కథనాలు వచ్చాయి. వివాదంపై మలయాళ సినీ పరిశ్రమకు చెందిన సీనియర్ దర్శకుడు సిబి మలయిల్ కూడా స్పందించారట. ఆయన చేసిన వ్యాఖ్యలకు పెర్లీ మాని సోషల్ మీడియా పరోక్షంగా కౌంటర్ ఇచ్చినట్లు ప్రచారం నడుస్తోంది. తన పోస్టుపై విమర్శలు చేస్తున్న వారిని ఉద్దేశించి ఆమె చేసిన వ్యాఖ్యలు మరొకసారి చర్చకు దారితీశాయి. అనంతరం దర్శకుడు సిబి మలయిల్ కుమారుడు జో మలగిల్ కూడా సోషల్ మీడియా వేదికగా ఘాటుగా స్పందించారు. దీంతో వివాదం వ్యక్తిగత విమర్శల వరకు వెళ్ళింది. సామాజిక అంశంపై స్టార్ట్ అయిన ఈ వివాదం ఇప్పుడు మలయాళ సినీ, టెలివిజన్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. పెర్లీ మాని చేసిన వ్యాఖ్యలు, వాటిపై వచ్చిన స్పందనలు సోషల్ మీడియాలో చర్చకు దారితీస్తున్నాయి. ఇక తెలుగు ప్రేక్షకులు కూడా పెర్లీ మాని సుపరిచితమే. RRR సినిమా ప్రమోషన్ల సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, దర్శకుడు రాజమౌళితో ఆమె నిర్వహించిన ఇంటర్వ్యూలు మంచి ఆదరణ పొందాయి. ఆ సమయంలో రామ్ చరణ్ ఆమె పేరు గుర్తు పెట్టుకోలేకపోయినా వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇప్పుడు ఈ వివాదం మొదలటంతో పెర్లీ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలను డిలీట్ చేశారు. అయితే ఈ విషయంపై ఆమె ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో ఎలాంటి వివరణ ఇవ్వలేదు. ప్రస్తుతానికి ఈ సంఘటన సోషల్ మీడియాలో సున్నితమైన అంశాలపై సెలబ్రిటీల వ్యాఖ్యలు ఎంతటి ప్రభావాన్ని చూపుతాయో మరొకసారి స్పష్టం చేసింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ నెంబర్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.